రాహేల్ గారు వెళ్తా వెళ్తా ఆ విగ్రహాన్ని సంచులు వేసుకుని వచ్చేది. పాపం ఈయనకి తెలవదు, యాకోబుకి తెలుసా? తెలీదు. లాభం ఏమనుకుంటాడో, నువ్వు వెళ్తే వెళ్ళు, నీ తండ్రి మీద నీకు ప్రేమ ఉంటే వెళ్ళు, వెళ్తే వెళ్ళావు కానీ. చూడండి అక్కడ రాయబడ్డాయి మాటలు, 30 వచనమా. నీ తండ్రి ఇంటి మీద నీకు బహు వాంచగలవాడవే, వెళ్ళగోరి నేను వెడుము, నా దేవతల నేల దొంగిలితవనగా. వెంటనే యాకోబు గారి కోపం ఏంటి, ఒకవేళ అలాంటిది నేను పట్టుకెళ్తాడు ఖచ్చితంగా మనం మనదండనే వేసేస్తాం అలాంటి వాడికి అంటే తెలీదు యాకోబుకి. కానీ రాహేలు తీసుకొస్తుంది. రాహేలు తీసుకొస్తా అంటే ఇలా యాకోబు గారికి తెలియదు. వివాదం చెలదగినప్పుడు చూడండి 36 వచనం చూడండి. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నీకు ఇట్లు మండిపడి నన్ను తరమనేలా, నేను చేసిన ద్రోహం ఏమి, నేను చేసిన పాపం ఏంటి? కోపడ్డాడు యాకోబు. కోపడ్డాడు, కోపం వచ్చింది లాభం మీద. నేను నీకు చేసిన ద్రోహం ఏంటి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులో ఏది దొరికిను, నా వారి ఎదుట నీ వారి ఎదుట అది ఎట్లు తెచ్చిపెట్టను అని చెప్తూ చూడండి బాధపడుతున్న మాటలు చూడండి. 38 వచనం. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదే, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదే, దుష్ట మృగముల చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. నీకు అసలు ఏ కీడు చేయలే. ఒకవేళ నష్టం వచ్చిందో ఆ నష్టం నా శాలరీలోనే కట్ చేసుకున్నావు కదా, నేనే భరాయించుకున్నాను కదా. పగట ఎందు దొంగలింపబడిన దాన్ని, నేటి రాత్రి ఎందు దొంగలింపబడిన దాన్ని నేను నా యొద్ద పుచ్చుకుంటుని, నేను ఇలాగుంటుని. చూడండి ఇంకేమన్నాడు, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడి దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వడ్డి చేతులతోనే పంపివేసిందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభంతో చెప్పాను. ఎంత బాధపడుతున్నాడు నిజంగా. నీ మంద నేను కాయలేదా, నువ్వు నా జీతం 10 సార్లు మార్చేసావే, అయినా ఒక మాట మాట్లాడలేదు. సమాధాన పడుతున్నాడు.